ఏం పేరేనా నీ పేరు? మల్లేష్. మల్లేషా? ఎట్లా నడుస్తుంది ఆటో? లే మేడం, కారాబార్ లేదు, మొత్తం డల్లుగా ఉంది. డల్లుగా ఉందా? ఎప్పటి నుంచి డల్లుగా ఉన్నది? ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మేడం. రోజు ఎంత పడతలు పడుతుంది? అప్పుడు ఎంత పడేది, ఇప్పుడు ఎట్లా పడుతుంది? అప్పుడు అంటే 1000 రూపాయలు చేస్తాం, ఇప్పుడు అంటే ఒక 500 అవుతుంది మేడం. 500 వస్తే మీరు ఏం పోస్తుంటారు అట్లా? పెట్రోల్, డీజిల్ కే పోతుంది. డీజిల్ కే పోతే మరి ఇంట్లో పరిస్థితి ఏంది? ఇంట్లో పరిస్థితి మరి ఘోరంగా ఉంది మేడం. ఎందరు పిల్లలు? పిల్లల ఫీజు కట్టాలి, 2 ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు స్కూల్ కు పోతారా? పోతారు మేడం. బడి ఫీజులు వెళ్తున్నాయా? వెళ్తలే మేడం, అన్న అప్పులే అవుతున్నాయి. అప్పులు అవుతున్నాయా? అప్పులు ఇస్తుండ్రా మీకు? ఎవరు ఇస్తారు మేడం? మనకు ఎవ్వరు ఉడ్డనిస్తారు. మరి అప్పులే ఆడికెళ్ళి పుడుతున్నాయి అని నేను అడుగుతున్నా. ఏం లేదు మేడం, కిరాయా సొంతమా ఇల్లు? కొంచెం సొంతం మేడం. సొంతం ఉన్నదా? సొంతం. గ్యాస్ వస్తుందా 500కు? లే మేడం, ఇంకా గ్యారెంటీలు అమలైనాయా మీకెళ్ళి? ఏకీవా ఒకటే అది ఫ్రీ బస్. ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ వల్ల మీకు ఇబ్బంది? ఇబ్బంది మేడం. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఏం చెప్తావు? ఏం చెప్పాలి మేడం, మొత్తం పరిస్థితి ఆగం అయిపోయింది మాది. ఏమనుకుంటారు కాంగ్రెస్ పాలన గురించి? ఈసారి అన్ని గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి 1వ తారీఖు నుంచి విజయోత్సవాలు చేస్తుందట. విజయోత్సవాలు, సంబురాలు, సభలు, సమావేశాలు పెట్టి అందరితో సపోర్ట్లు కొట్టించుకుంటుందట. మరి మీరు కొడతారా సపోర్ట్లు? ఎట్లున్నది కాంగ్రెస్? మాకైతే మొత్తం కారాబార్ డల్ అయిపోయింది. మేము దేంట్లో ఏం లేదు మేడం, ఉన్న మొత్తం ఆగం బతికే ఉంది మాది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మీకు ఏడాదికి 12,000 ఇస్తామని అన్నారు కదా, అప్పుడు ఇవి ఇస్తుర్రా? మాకైతే ఏమి ఇస్తలే మేడం. మాది డీజిల్ బండ్ల పేరు మీద కాలేదు, ఏం కాలేదు. ఆడ పేర్ల మీద ఉన్న వాళ్ళకే ఇస్తా అంటారు. అది మేడం. మీరు సొంతం ఆటో సొంతం మేడం. ఈఎంఐ మేడం. ఈఎంఐ కూడా వెళ్తలేదా? వెళ్తలేదు మేడం, ఈఎంఐ మరీ కష్టం అయిపోతుంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి మేడం, ఇక బస్సులు ఫ్రీ పెట్టినందుకు మాకు మొత్తం లాసే ఉంది. ఏం చేయాలో అర్థమైతలేదు, పరిస్థితి ఆగం అయిపోయింది మాదైతే. ఎటు పోయినా వాళ్ళు ఎక్కలేరు, కారాబారు బేకార్ అయిపోయింది. రైట్, ఇది పరిస్థితి. దాదాపు 6 గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే కానీ హామీలు ఇచ్చిండ్రు అని అందరికేరికే, ప్రజాకర్షణ పథకాలు పెట్టినని అందరికేరికే. నిన్న చూసినాం మహారాష్ట్ర ఎన్నికలలో కూడా గ్యారంటీలను నమ్ముకుంటే ఆగమైతే అని చెప్పేసి కొద్ది గొప్ప గ్యారంటీలు ప్రకటించినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినంత పనిచేసిండ్రు. ఏదైతే కర్ణాటకలో ఫ్రీ బస్సు మొదలైంది, కర్ణాటక తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రాలో ఇచ్చిండ్రు. ఆంధ్రాల తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మేము ఫ్రీ బస్సు పథకం అమలు చేద్దామని అనుకున్నాము. ఆల్రెడీ మీరు కర్ణాటకలో ఎత్తేద్దామని అనుకుంటారు ఏంది అని చెప్పేసి జాతీయ అధ్యక్షులు కొంతమంది మాట్లాడిన పరిస్థితులు కూడా చూసినాం. దాదాపు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమైంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఆర్టీసీ డ్రైవర్లను, ఆర్టీసీ బస్సులు నడిపేటోళ్ళను కదిలించినా కూడా గదే పరిస్థితి. ఏంటంటే 8 గంటలు డ్యూటీ చేసి డే బై డే చేసుకునేటోళ్ళము ఇప్పుడు 16 గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా ప్రెజర్ పెరిగిపోతుంది, ఎక్కువగా ప్యాసింజర్లను ఎక్కించుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇది, అటు బస్సు నడిపే అందుల పరిస్థితి అది. ఎవరిని కదిలించినా ఇదే పరిస్థితి చూస్తా ఉన్నాం. సంవత్సరం పాలనలో విజయోత్సవాలు చేయాలి, విజయోత్సవాలు చేసుకుంటా ముంగడికి పోవాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ మమ్మల్ని నేర్పించుకుంటా, ప్రజలు నేర్పించుకుంటా విజయోత్సవాలు చేసుడేందో మనకు తెలియదు. మొత్తం మీద మమ్మల్ని ఏడిపిస్తా ఉన్నారు. ఇక్కడ ఏడిపిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏ ఆటో డ్రైవర్ నన్ను అడిగినా కూడా ఈ 5-6 ఆటో డ్రైవర్లు కాదు, ఏ ఆటో డ్రైవర్ను కదిలించినా అదే పరిస్థితి. కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు, కొంతమంది అయితే బయటకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయని వాళ్ళు చాలా మంది. ఈ మాట్లాడిన వాళ్ళు కొద్ది మందే చారాన అంతే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆటో నడుపుకునే జీవితాలల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు పెట్టినరో ఫ్రీ బస్సు తెలియదు, మా పొట్టగొడుతూ ఉన్నారు. దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఎవరిని కదిలించినా ఇట్లాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. దాదాపు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఆ సంవత్సరం కాదు, నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ సర్కారు ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకున్న పాపాన పోతలేదు. ఎవరిని కదిలించినా గదే బాధ. ఇప్పటికైనా దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అనవసరంగా వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేసి జీవి తీసుకున్నారు. కనీసం ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడి ఆటో డ్రైవర్లకు ఈ కాంగ్రెస్ సర్కారు న్యాయం చేస్తారు.